న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం. గవర్నర్ను కలిసిన మహాయుతి నేతలు. నేను వ్యక్తిగత విషయాలు చెబితే వైకాపా నేతలెవరూ ఇంట్లో నుంచి బయటికి రారు. షర్మిల. తెలంగాణ తల్లి విగ్రహ మార్పుపై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్. వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలతో పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ సమావేశం. మహారాష్ట్రలో మహాయుతి కూటమి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. బీజేపీ లెజిస్లేటర్ పార్టీ నేతగా ఎన్నికైన దేవేంద్ర ఫడ్నవీస్ కూటమి భాగస్వాములైన ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్తో కలిసి గవర్నర్ రాధాకృష్ణన్ను రాజ్భవన్లో బుధవారం మధ్యాహ్నం కలుసుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. ఆదాని ముడుపుల వ్యవహారంలో ఎఫ్బీఐ ఛార్జిషీట్లో తన పేరు లేదని చెప్పి జగన్ అతి తెలివి ప్రదర్శించారని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. అలా మాట్లాడడం జగన్కు వెర్రితనమని షర్మిల ఎద్దేవా చేశారు. తాను వ్యక్తిగత విషయాలను మాట్లాడుతున్నానని వైకాపా నేతలు ఆరోపిస్తున్నట్లు చెప్పారు. తాను అలా మాట్లాడితే వైకాపా నేతలెవరూ ఇంటి నుంచి కాలు సైతం బయట పెట్టలేరని చెప్పారు. ఇన్సెక్యూరిటీకి గురై అక్కడ గొడవలు జరిగి 20 మందికి గాయాలు, నలుగురు మరణించడం జరిగింది. దీనికి బాధ్యులు ఎవరు? నిజంగానే బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి. దీనికి బాధ్యులు ఎవరు? ఇన్ని ప్రాణాలు పోయాయి అంటే వాళ్ళని పొట్టను పెట్టుకుంది బీజేపీ పార్టీ కాదా? ఆర్ఎస్ఎస్ కాదా? మతం పేరు మీద రాజకీయాలు చేసి ఒక మతాన్ని అవమానించి ఇంకో మతాన్ని రెచ్చగొట్టి రాజకీయాలు చేయడం బీజేపీకి ఏమీ కొత్త కాదు. వాళ్ళ ఉనికే అది, వాళ్ళ ఐడెంటిటీయే అది. మళ్ళీ నిరూపణ అయ్యింది. కానీ లీడర్ ఆఫ్ అపోజిషన్గా రాహుల్ గాంధీ గారు అక్కడికి వెళ్ళాలని అనుకుంటే దాన్ని అడ్డుకోవడం సబబేనా? ఇక ప్రజాస్వామ్యం ఎక్కడుంది? డెమోక్రసీ ఎక్కడుంది? బీజేపీ పార్టీ భారతీయ రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది అనుకోవడానికి అసలు ఏమాత్రమైన అవకాశం ఉందా? ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్న వ్యక్తి అక్కడికి వెళ్ళాలనుకుంటే అడ్డుకున్నారు. దేనికని? ఏమిటి మీ భయం? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆన్ ద ఫ్లోర్ మాట్లాడుతుంది, అవుట్ సైడ్ ద ఫ్లోర్ మాట్లాడుతుంది. మరి అలాంటప్పుడు అక్కడికి వెళ్తే మాత్రం, లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట్లాడితే మాత్రం మీకు వచ్చిన నష్టం ఏమిటి? బీజేపీ పార్టీ ఈ మతతత్వ రాజకీయాలను ప్రజలందరూ గమనించాలి. బీజేపీని పాతిపెట్టే రోజు త్వరగా రావాలని కోరుకుంటున్నాం. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈ చర్యను సీరియస్గా ఖండిస్తుంది. లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉండి రాహుల్ గాంధీ గారిని అడ్డుకోవడం కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా ఖండిస్తుంది. ఇక రాష్ట్రంలో జూన్ 4వ తేదీన రిజల్ట్స్ రావడం జరిగింది. జూన్ 4 నుండి ఇప్పటికీ డిసెంబర్ 4 చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయి 6 నెలలు గడిచినట్టు లెక్క. మరి చంద్రబాబు గారు 6 నెలలు ముఖ్యమంత్రిగా ఉండి భూ ప్రకంపనలతో తెలుగు రాష్ట్రాలు వణికిపోయాయి. ములుగు జిల్లా కేంద్రంగా ఇది సంభవించింది. భూ ప్రకంపనల కారణంగా ఉదయం 7:27 ఇదే జిల్లాలో మేడారం సమ్మక్క సారక్క ఆలయం ప్రకంపనలతో ఒక్కసారిగా ఊగిపోయింది. అదే సమయంలో అక్కడే ఉన్న అర్చకుడు ఓ భక్తురాలికి అసలు ఏం జరుగుతుందో అర్థం కాక కాసేపు ఆందోళనకు గురయ్యారు. ఆలయ గోడలకున్న సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డమయ్యాయి. రేవంత్ రెడ్డి కుటుంబానికి కొండారెడ్డిపల్లలో వెల్దాండలో 500 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని ఫోర్త్ సిటీ కోసం, ఫార్మా కోసం ఇస్తావా? ఎకరానికి 20 లక్షలు ప్రభుత్వం దగ్గర తీసుకో, ఇంకా 5 లక్షలు బీఆర్ఎస్ కల్పిస్తుంది. ఎకరానికి 25 లక్షల చొప్పున రేవంత్ రెడ్డి కుటుంబానికి వెల్దండలో ఉన్న భూములు ఇస్తాడా? ఇస్తే అక్కడ ఫార్మా కంపెనీ పెడదామంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. అంటే ఇక నాది కాకపోతే ఎక్కడి దాకా దేకొచ్చా? నీ భూములు కాకపోతే నేను ఎవరిదల్లా గుంజుకుంటా, 15,000 ఎకరాలు గుంజుకుంటా, 30,000 గుంజుకుంటా. ఉన్న 14,000 ఎకరాలు ఏం చేస్తావో నీకే తెలియదు. లగచర్లలో ఎందుకు భూములు తీసుకుంటున్నావో నీకే తెలియదు.
కేవలం ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలి, ఏదో ఎవరో వెనకకెళ్ళి ఎవరో రాసిచ్చిన నువ్వు చదివితే విజనరీ అంటారు సార్ నిన్ను అనగానే అది రాసిచ్చి చదివేసుడేనా? ఎందుకో తెలియదు. ఎందుకు 15,000 ఎకరాలు? మై హంబుల్ రిక్వెస్ట్ టు యూ ఆల్సో, ఆల్ ఆఫ్ యూ, దయచేసి ప్లీజ్ ఆస్క్ హిమ్ ద క్వశ్చన్. ఆయన మాట్లాడిస్తే మాట్లాడండి, అడగండి. మీ భూమి ఉంది కదా సార్ 400-500 ఎకరాలు వెల్దండలో ఇస్తారా అని అడగండి. మరి ఆయనకు ఒక నీతి, లగచర్లలో ఉండే పేద రైతులకు ఇంకో నీతి ఉండకూడదు కదా? కొండారెడ్డిపల్లె భూములు ఇస్తాడా? వెల్దండలో ఉండే భూములు ఇస్తాడా? 20 లక్షలు ఇస్తా అన్నాడు కదా ఎకరానికి. మేము ఇంకో 5 లక్షలు కల్పిస్తాం. 5 లక్షలు మీదికెళ్ళి బీఆర్ఎస్ ఇస్తుంది ఆయనకు. 20 లక్షలు ప్రభుత్వం దగ్గర తీసుకోమనండి, 5 లక్షలు మేము ఇస్తాం. 25 లక్షలకు చొప్పున రేవంత్ రెడ్డి కుటుంబానికి ఉన్న భూములు వెల్దండలో ఎకరానికి ఇస్తాడా మాకు? ఇమ్మనండి, అక్కడే పెడదాం ఫార్మా విలేజ్. మీ కల్వకుర్తిలో కూడా మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు, మీ ప్రభుత్వమే ఉంది, బ్రహ్మాండంగా మీ వాళ్ళే ఉన్నారు, మొత్తం మీ చుట్టాలే ఉన్నారు. నువ్వు పెట్టు 400-500 ఎకరాలు నీ కుటుంబానికి సంబంధించిన భూములు ఇవి, ఆడనే పెట్టు. మేము కోకాకోలా తెస్తే నేను ఆడవై ఈ మొగోడు ఏదో పెద్ద పోజులు పట్టినట్టు ఇట్లా పట్టుకోయిందో ఇట్లా నువ్వు పీకిందేముంది అందులో? కాళేశ్వరం నీళ్లు తెచ్చింది మేము, కోకాకోలా తెచ్చింది మేము. నువ్వు రిబ్బన్ కటింగ్లకు మాత్రం పనికొచ్చే పనికి మాలిన ముఖ్యమంత్రివి, దానికి కూడా పెద్ద పోజు. డిసెంబర్ నుంచి వైఎస్ఆర్సీపీ ఉద్యమ బాట డిసెంబర్ 11న రైతుల తరఫున వారి సమస్యల పరిష్కారానికి ర్యాలీగా వెళ్లి అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రం అందజేస్తాం. కరెంట్ ఛార్జీల బాదుడిపై డిసెంబర్ 27న ప్రజలతో కలిసి ర్యాలీగా వెళ్లి పెంచిన ఛార్జీలను తగ్గించని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాల ఎస్సీ సీఎండీ కార్యాలయాల్లో వినతి పత్రం అందజేస్తాం. జనవరి 3న ఫీజు రీయింబర్స్మెంట్స్ బకాయిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందజేస్తామంటూ వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వ్యాఖ్యానించారు. చదువు సంబంధించి ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్న పిల్లలు ఎదుర్కొంటా ఉన్న సమస్యల మీద, ఈ 3 అంశాల మీద వైఎస్ఆర్సీపీ డిసెంబర్ మాసంలో ఈ 3 అంశాల మీద గట్టిగా ఉద్యమ బాట పట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇందులో భాగంగా డిసెంబర్ 11వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కలెక్టర్ల అన్ని జిల్లాల్లోనూ రైతుల తరపున వైఎస్ఆర్సీపీ రైతులకు సంబంధించిన ప్రధానమైన అంశాలు, ధాన్యం సేకరణలో రైతన్నలకు జరుగుతూ ఉన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, ధాన్యం సేకరణలో కనీస పెట్టుబడి ధర ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి వచ్చేట్టుగా ఒత్తిడి తీసుకొచ్చే దాంట్లో భాగంగా కనీస మద్దతు ధర రైతులకు ఖచ్చితంగా వచ్చేట్టుగా చేస్తూ, రైతులకు సంబంధించిన ఆ ప్రస్తావనతో పాటు పెట్టుబడి సహాయం కింద 20,000 రూపాయలు ఏదైతే రైతులకు ఇస్తామని చెప్పారో ఆ 20,000 రూపాయలకు సంబంధించి పెట్టుబడి సహాయం రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవ్వని పరిస్థితుల నేపథ్యంలో దానిని కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ, ఈ రెండే కాకుండా ఉచిత పంటల బీమా ఏదైతే రైతులకు ఇంతవరకు అందుతా ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో రద్దు చేసిన నేపథ్యంలో ఉచిత పంటల బీమా మళ్ళీ ఖచ్చితంగా రైతులకు మళ్ళీ వర్తింప చేయాలి అనే డిమాండ్తో, ప్రధానంగా ఈ 3 డిమాండ్లతో డిసెంబర్ 11వ తారీఖున ప్రతి జిల్లాలోనూ వైఎస్ఆర్సీపీ అక్కడి జిల్లా కలెక్టర్లను కార్యాలయాలకు సంబంధించి కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమానికి రైతులందరితో కలిసి ర్యాలీగా వెళ్ళి కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం డిసెంబర్ 11వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అదేవిధంగా డిసెంబర్ 27వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే కరెంటు ఛార్జీల బాదుడు కార్యక్రమం ఏదైతే చేసిందో, ఎన్నికలప్పుడు తాను కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను అని చెప్పి ప్రజలను మోసం చేస్తూ ఆయన చేసిన అనేక మోసాలలో సూపర్ 6లు, సూపర్ 7లు ఎలాగో గాలికి ఎగిరిపోయాయి. ఆ కార్యక్రమం అనేది గాలికి ఎగిరిపోయి ఈ బాదుడు కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఈ నేపథ్యంలో కరెంటు ఛార్జీలు తగ్గకపోగా కరెంటు ఛార్జీలు బాదుడు పేరుతో పెంచిన నేపథ్యం
కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే పారిపోతున్న బంజారాహిల్స్ సీఐ మా ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్లిన హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వారిని చూసి పారిపోతున్న బంజారాహిల్స్ సీఐ. Rule copy. MLA was there. It is your duty to receive him and restrict properly. This is I am talking about the health. This is the health of assembly. If the MLA is coming to assembly, excuse me, SCA garu. Excuse me. నువ్వు లేకపోతే కానీ నువ్వు ఉన్నావు. నువ్వు లేకపోతే కాదు. మీరున్నారు. నేను వచ్చాక పోడేది. రూల్ చూపించాలా? మా జగదీష్ అన్న చిన్నప్పుడే విప్లవ సంఘాల సాహిత్యం రాసేవాడు. ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న. మంత్రైనా కూడా ఏం అదే పాలనలో ఉంటాడు. అదే ప్రజలు పొద్దున్న లేస్తే మళ్ళీ పాతలే ఉంటారు పోదు అంటే ఉన్నారు అట్లా. తులం బంగారం ఇవ్వాలి లేదా 90,000 ఇవ్వాలని చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని నిలదీసిన ప్రజలు. కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం ఎప్పుడు ఇస్తారంటూ వివేక్ను నిలదీసిన చెన్నూరు ప్రజలు. ప్రజాపాలన అప్లికేషన్ సిస్టమ్ ఫెయిల్ అయిందంటూ ఎమ్మెల్యేలు ఫోన్ చేసినా మంత్రులు ఫోన్ ఎత్తరు. కాంగ్రెస్ పొత్తు సిపిఐ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు. ప్రభుత్వం ఇనుప కంచెలు కూల్చి ప్రారంభించిన ప్రజావాణి నవ్వులాటలా మారింది. ఎమ్మెల్యేలు ఫోన్లు చేసినా మంత్రులు ఎత్తడం లేదు. అధికారులది అదే తీరు. కాంగ్రెస్ పార్టీ సరి చేసుకోవాలని చెప్తున్నా, లేకుంటే వాళ్ళ ఇష్టం ఏం చేయలేరంటూ సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు. మొత్తం ఒక చోటే ప్రజాపాలన అప్లికేషన్ ఫెయిల్ అయింది. అప్లికేషన్ ప్రజాపాలనలో అప్లికేషన్ తీసుకోవటం ఉంది, అది ఫెయిల్ అయ్యింది. నవ్వులాటలా చేయకూడదు. ప్రతి మంత్రి ఒక గంట కూర్చోరాదు. హైదరాబాద్లో ఉంటే చక్కగా వినవచ్చు కదా. ఆ మంత్రులు దొరకరయ్యా. ఫోన్లు ఎత్తరు. ఫోన్లు ఎత్తలేకపోతే ఒకవేళ ఫోన్లు ఎత్తలేకపోతే తర్వాత అయినా మనం చేయాలి కదా. తర్వాత అయినా ఎమ్మెల్యేలు కాదు, అందరు కాదు, మిగిలిన వాళ్ళకి మీ ఆఫీస్ నుంచి రెస్పాన్స్ ఇవ్వండి. ఎవరైనా ఫోన్ చేస్తే ఒక క్లర్క్ పెట్టండి ఫోన్ రిసీవింగ్కి. ఇదంతా సిస్టమ్. అది చేయలేకపోతే ఎట్లా? అది మంత్రులు అదే పరిస్థితే, వీళ్ళు సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా ఫోన్ చేస్తారు. ఇది వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీ వైఎస్ జగన్ను కలిసి రాజమహేంద్రవరంలో పోలీసులు తనపై వ్యవహరించిన అమానవీయ ఘటనను వివరించిన దళిత యువకుడు పులిసాగర్కు పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ హామీ. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్కు, జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేయాలని పార్టీ నేతలకు సూచన. షేర్లింగంపల్లిలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి గులాబీ కండువా కప్పుకున్న 50 మంది కాంగ్రెస్ నాయకులు గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి స్వాగతించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు బూటపు మాటలతో ప్రభుత్వం నడిపిస్తున్నారు. కాంగ్రెస్ విధానాలను చూస్తే అందరూ బీఆర్ఎస్ పార్టీకి తిరిగి వస్తున్నారు. బీఆర్ఎస్ మాధవరం ఎమ్మెల్యే కృష్ణారావు. జనవరిలో ఇవ్వలేదు పింఛన్లు, ఆగస్టులో కూడా పింఛన్లు సుమారుగా 2,500 కోట్ల రూపాయలు ఇలా ప్రజలకు వచ్చే హక్కును దాన్ని మీరు ఇవ్వలేకుండా నిరుపేదలు ఉన్నటువంటి పింఛన్దారులందరూ కూడా ఎగొట్టే ప్రయత్నం చేశారు. అదేవిధంగా రైతులకు రైతు బంధు నాటేసేటప్పుడు ఇచ్చేటప్పుడు రైతు బంధు కూడా మీరు ఈరోజు రైతు బంధు ఇవ్వకుండా 1 year అయిపోయింది, కాలాపం చేసుకుంటాం, మళ్ళీ మేము మన సంక్రాంతి తర్వాత ఇస్తామంటే ప్రయత్నం. రైతు రుణమాఫీ అది సుమారుగా 30-40 వేల కోట్ల రూపాయలు అని చెప్పి 7,500 కోట్లకి పరిమితం చేసి అది కూడా ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారు. అందుగురించే ప్రజలందరూ కూడా ఒకతాటి మీదకి వచ్చి ఏదైతే టీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత పోయినటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఆ రోజున కేసీఆర్ నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొండపోచమ్మ కానీ మల్లన్న సాగర్ ద్వారా బ్రహ్మాండమైనటువంటి వాతావరణం వచ్చి హైదరాబాద్ నగరానికి నీళ్ళు వచ్చినాయని చెప్పి ఇలా ప్రజలు ఎంతో హర్షిస్తా ఉన్నారు. నేను నిన్ననే కొన్ని హాస్పిటల్ మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం. గవర్నర్ను కలిసిన మహాయుతి నేతలు. నేను వ్యక్తిగత విషయాలు చెబితే వైకాపా నేతలెవరూ ఇంట్లో నుంచి బయటికి రారు. షర్మిల. తెలంగాణ తల్లి విగ్రహ మార్పుపై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్.
వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలతో పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ సమావేశం. ఇవి బులెటిన్ విశేషాలు.